శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గణపతి పత్రి పూజలో ఉపయోగించే ప్రత్యేక పత్రి గురించి వివరించడానికి మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి మనతో కొన్ని వివరాలు పంచుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశంతో మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎంతోమంది భక్తులు గురువుగారు పూజా కార్యక్రమాలలో ముఖ్యంగా మీరు లక్ష్మీ గణపతికి సంబంధించి పూజ అనుష్ఠానం ఇవన్నీ కూడా వివరాలు అందిస్తూ ఉన్నారు. గణపతికి సంబంధించిన దాంట్లో అర్చనలో పత్రి పూజ అనేటువంటిది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కదా. అందులో ముఖ్యంగా మరువము ధమనము వీటి గురించి ప్రత్యేకంగా వివరణ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వీటిని పూజలు ఎందుకు వాడతారని. వీటిలో ఉండబడేటువంటి ఒక ఔషధీకరమైనటువంటి ఒక గుణములన్నీ కూడా ఎప్పుడైతే పూజా మందిరంలో వీటిని పెడతామో, వీటి ద్వారా అర్చన చేస్తామో, ఎవరైతే ధమనము మరువము ఈ రెండు కలిపి లక్ష్మీ సహస్రనామం విడివిడిగా చెబుతూ ఒక్కొక్కటి ఇట్లా తుంచేసి దీంతో లక్ష్మీ సహస్రనామం చేసినట్లయితే వీటిని తుంచకూడదు. కొద్ది కొద్దిగా అంటే ఏదైతే విడిగా ఇట్లా ఉంది కదా, ఈ కాండానికి ఈ కాండమే తీయాలి. ఇట్లా దీనికి ఇట్లా ఇలా తీస్తూ ఈ విధంగా ఒక చక్కగా పెట్టుకోవచ్చు. శక్తి ఉండి మొత్తం సహస్రనామాలకి కొనగలిగే శక్తి ఉంటే తీసుకొని ఈ విధంగా ధమనము మరువము ఈ రెండూ కూడా లక్ష్మీ సహస్రనామంలో లేదా ఇతరత్ర దేవతా పూజలో, గణపతికి ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఉపాసనలో, ఎటువంటి దేవత అర్చనలో మనం వీటిని ఉపయోగించటం ద్వారా ప్రత్యేకంగా ఐశ్వర్య ప్రాప్తితో పాటు మనకు పూజ చేసుకోవటానికి కావలసినటువంటి ఒక మానసిక స్థిత ప్రజ్ఞస్థితి అంటారు. అంటే ఇంకా వేరు ఆలోచనలతో వేరు రకాలైనటువంటి ఒక ఇదితో పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏదైతే మనం పూజా మందిరంలోకి వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తున్నామో అదే జరిగి తీరుతుంది. తదాస్తు దేవతలు ఏ విధంగా అయితే మరి సంచారం చేస్తూ ఉంటారో ఎప్పుడు మంచి మాటలే పలకాలి, ఎప్పుడు మంగళకరమైనటువంటి ఒక వాక్కులనే పలకాలి తప్ప అమంగళకరమైనటువంటి ఒక వాక్కులను ఎవరూ పలకకూడదు. ఈ విధంగా మన నిత్యార్చనలో మంగళకరమైనటువంటి ఒక వాక్కులు రావటానికి, మంగళకరమైనటువంటి ఒక బుద్ధి చాంచల్యం చాంచల్యం అంతా తీసేసి మంగళకరమైనటువంటి ఒక బుద్ధిని, ఎప్పుడు సద్బుద్ధిని. ఎందుకంటే ఈ పచ్చదనంతో ఉండబడే ప్రతి పదార్థము పూజలో ఉపయోగించేటువంటి ఒక కుబేర కుంకుమ అవ్వచ్చు, ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి కనుక ఆవరణార్చన దీనితో చేసి శ్రీచక్రార్చనలో కానివ్వండి, ఇంకా ఏ అర్చనలోనైనా సరే వీటితో చేసినట్లయితే ఇది మొత్తం కూడా బుధగ్రహానికి సంబంధించినటువంటి ఒక మరి కలర్, మనకి రంగు ఆకుపచ్చ రంగు, బుధుడికి సంబంధించి బుద్ధికి సంబంధించినటువంటిది. అందులో సుగంధ పరిమళాలతో రావటం వల్ల శుక్రగ్రహ తృప్తి జరుగుతుంది, బృహస్పతి గ్రహ అనుకూలత జరుగుతుంది, సమస్త విధములైనటువంటి ఒక దోషాలన్నీ కూడా నివారణ జరుగుతాయి. అందువల్ల గణపతి సహస్రనామంలోనూ లేదా లక్ష్మీ గణపతి ఆవరణార్చనలోనూ ఏ కార్యక్రమంలోనైనా సరే ఇవి మీరు వీటిని ఉపయోగించి పూజ చేసి చూడండి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఒక అంశాలలో వీటితో రోజు అమ్మవారికి పూజ చేస్తే, రోజు తామర పువ్వులతో పూజ చేయడం అంటే అవి రోజు మనకు అందుబాటులో ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ వీటితో కనుక మనం అర్చన చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం లభించటంతో పాటు ఇంట్లో ఉండబడేటువంటి ఒక పూర్తి స్థాయిలో నెగిటివ్ ఏదైతే అంటూ ఉంటారు కదా, నకారాత్మక దుష్ట శక్తులన్నీ కూడా వెంటనే అసలు ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా ఇవి పెంచుతారు. ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, ఇవి పెంచటం చాలా కష్టసాధ్యమైనటువంటి ఒక పరిస్థితులు. కనీసం కుండీల్లో అయినా పెంచే ప్రయత్నం. తులసి మొక్కలు ఒకటి, వేప ఒకటి, మామిడి ఒకటి, మారేడు దళాలు ఒకటి, బిల్వ దళాలు, అదే మాదిరిగా గోరింటాకు, ఇవన్నీ కూడా చాలా ఈ మరువము ధమనము
విశేషమైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటాయి. వీటికి మనకు తెలియకుండానే ఇవి మనని రక్షిస్తాయి. ఎటువంటి వైరస్లు దగ్గరికి రావు. ఔషధీ గుణాలు ఉంటాయి. తీపి సుగంధ పరిమళాలతో చక్కటి సువాసన వస్తూ ఉంటుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈ మాసంలో ముఖ్యంగా ఇక్కడ నుండి మొదలుకొని మనకి పూర్తి స్థాయిలో రాబోయేటువంటి ఒక కాలంలో శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలా ఇక్కడ నుండి మొత్తం కూడా ఇక పూజలకు సంబంధించి ముఖ్యంగా వారాహి అమ్మవారి నవరాత్రులలో కూడా ప్రత్యేకంగా వీటిని అమ్మవారి అర్చనకు ఉపయోగిస్తూ ఉంటాం మనం. కాబట్టి విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రసిద్ధి కోసం కూడా వీటిని పూజ చేసి వీటిని చెవులకు ధరిస్తారు. అందువల్ల చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ సనాతన ధర్మంలో ఉండబడేటువంటి ఒక ప్రతి వస్తువు కూడా ప్రకృతిలో నుండి వచ్చినటువంటిది మొత్తం కూడా ఋషులు మనకు అందించింది. ఎందుకంటే మనకి వాటిని పూజ పేరుతో మన దగ్గరికి తీసుకురావడంతో పాటు మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేసే విధంగా ఈ సనాతన ధర్మంలో ఋషులు మనకు అందించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా లక్ష్మీ అనుగ్రహం కావాలనుకున్నటువంటి వాళ్ళు మరువము, దమనము, బిల్వదళాలు, తులసి పత్రాలు చక్కగా అర్చన చేసుకోండి. ఇకపోతే సహస్ర చండీ యాగానికి సంబంధించి మనం సంకల్పం చేశాము. ముఖ్యంగా బాగా గమనించండి, ఇక్కడ అందరూ నాకు ఫోన్ చేసినప్పుడు గురువుగారు మేము వచ్చి ప్రత్యేకంగా కూర్చుంటాము, ప్రత్యేకంగా సంకల్పం చేస్తాము అంటే, ఇక్కడ దీక్షా నియమాలు అనేటువంటివి ఉంటాయి. నేను నిర్వహిస్తున్నటువంటిది సహస్ర చండీ యాగము. రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో ఇది ప్రధానంగా మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక కార్యక్రమాలలో మీరందరూ కూడా ఇక్కడ మనం చేసే కార్యక్రమాలలో ఋత్వికులు మాత్రమే చేయగలుగుతారు. ఫలితాన్ని మాత్రం అందరికి ఇవ్వగలుగుతారు. ఇది కేవలం ఒకళ్ళను ఉద్దేశించి చేసే యాగాలు ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వవు. కామ్య హోమాలు ఉంటాయి, హోమం చేసుకోవచ్చు. ఇది సహస్ర చండీ యాగము. ఇందులో సంభారాలు ఇవ్వటమే యాగం. సపరేట్ హోమాలు చేసుకున్న దానికంటే కూడా ఉత్తమమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి. ఇక దీనికి పదే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి గురువు గారు మీరు జాతక చక్రం చెప్తారా లేకపోతే ఇతరత్ర అంటే మీ వ్యక్తిగతమైనటువంటి ఒక జాతక సమస్యలకు సంబంధించి పరిహారాలు అందులో జ్యోతిష శాస్త్రంలో ఏమైనా వాటిని ప్రామాణిక గ్రంథాలను అనుసరించి పరిహారాలు చెప్తే తప్పకుండా వాటికి సంబంధించినవి అవి మీరు సపరేట్ చేసుకోవాలి. ఈ యాగ కార్యక్రమంలో వీటిని పెట్టి చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు. కానీ మీరు క్లారిటీగా ఉండాలి. అంటే మేము ఇది చేయలేము, యాగంలోనే చేయించండి అన్నప్పుడు ఇబ్బందిలా. సపరేట్గా మీరు కార్యక్రమం చెప్పి సపరేట్గా దోషాలకు సంబంధించి పూజా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది శ్రీదేవి శ్రీ విద్యాపీఠం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఎప్పుడు యాగాలు చేసినప్పుడు కూడా కార్యక్రమానికి కావాల్సిన సంభారాలన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేసుకొని చేతనైనటువంటి వాళ్ళు, ఇక్కడ నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆ ద్రవ్యాలు ఇచ్చినటువంటి వాటితో హోమం చేసి వాళ్ళకి ఆ యాగశాలలోనే తీర్థం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, యాగానికి ద్రవ్యం ఇవ్వాలి, ఇక్కడికి చెయ్యాలి అని. మనం ఏదో కూర్చొని అక్కడ హోమ ద్రవ్యాలు వేసి మనమేదో చేయాలి హడావిడి అనే దాంట్లో ఈ సహస్ర చండీ యాగంలో ఎందుకు చెప్తున్నామంటే, మనం చేసేటువంటిది ఏదైతే పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసేటువంటి ఒక ఆలోచన మొత్తం కూడా ఒక పవర్ ఉంటుంది. హోమం చేసేటప్పుడు ఆ యాగశాల మొత్తంలో కూడా దేవతలు మిగతా సమయాలలో మనం మంచి మంగళకరమైనటువంటి ఒక మాటలు పలికితే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎట్లయితే వస్తాయో, యాగం చేసేటప్పుడు కొంతమంది ద్రవ్యాలు ముట్టుకుంటూ పెదాలు దుడుచుకుంటూ మళ్ళీ స్వాహ అన్నప్పుడు ఆ చేయిని మళ్ళీ ఇట్లా గడిగేసుకొని మధ్యలో నీళ్లు తాగుతూ మిమ్మల్ని కూర్చోబెట్టి, ఉదాహరణకి నేను ఒక 10,000 లక్ష్మీ గణపతి హోమం చేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే సమానే స్వాహ స్వాహ అని చెప్తూ నేను ఒక్కొక్క ద్రవ్యం నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని స్వామివారిని ఎదురుగా కూర్చున్నారు, ఆయనకి నేను ఆహారాన్ని యాగం ద్వారా అందిస్తున్నానని ఆ ద్రవ్యాలు, కుడుములు, ఉండ్రాలు ఇవన్నీ కలిపి అష్టద్రవ్యాలతో చక్కగా గణపతికి హోమం చేస్తూ ఉన్నాను అనుకోండి. లక్ష్మీ గణపతికి మీరు ఈ ద్రవ్యం పట్టుకున్నారు, మీకు దాహం వేసింది, 10,000 చేయాలి, 1000 చేయగానే మీకు కాళ్ళు చేతులు నొప్పి వస్తుంది. ఎందుకంటే అభ్యాసం కూసు విద్య అని మీరు కొత్తగా వచ్చి కూర్చుంటారు కదా, లేదు తుమ్మేటప్పుడు ఆచి అంటారు, ఆ తుప్పర్లు వచ్చి ఇక్కడ పడతాయి. అసలు హోమం చేసేటప్పుడు విధి విధానాలు ఎంత కఠినంగా చెప్పబడి ఉన్నాయంటే, ఇవాళ మరి పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని కూర్చోబెట్టి చేస్తే తప్ప ఇక్కడేదో ద్రవ్యం మొత్తం మావి మేమే వెయ్యాలి, హుండీలో డబ్బులు వేసినట్లు
ఆ ద్రవ్యాలని మేమే కుప్పలు తెప్పలుగా అందులో పోసేయాలి. ఆ విభూది మొత్తం అది రాకముందే మొత్తం ఆ బూడిదంతా దాన్ని తీసుకొని రాసేసుకోవాలి ఆ విభూది మొత్తాన్ని. ఏమిటిది? యాగమా ఆగమా? కొన్ని హోమకుండాల దగ్గర యాగం చేసేటప్పుడు ఆ హోమకుండంలో జరిగే మంత్రాలు కొన్ని బయటికి వినపడవు. ఇప్పుడు ఆ బీజాక్షరాలను చెప్పకూడదు అసలు లైవ్లో, కానీ చెప్తున్నా. స్వాహ 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 అంటారు. కౌంటింగ్ దీని మీదనే దృష్టి ఉండాలి. కావలసిన ద్రవ్యం ఇవ్వాలి. దేవత అక్కడికి వచ్చి నోరు తెరిసి ఆ ఆహారం ఇస్తూ ఉంటాం. మనం 10 మందిని భోజనానికి పిలిచినప్పుడు అందరిని పట్టించుకోవాలి కదా. ఆ దేవతను పట్టించుకోవడానికి పోయి, సార్ మీరు యాగానికి వచ్చారు, మంచినీళ్ళు తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా, భోంచేస్తారా, టిఫిన్ చేస్తారా? యాగంలో హవ్యస్సు తిని యాగం చేస్తాం. యాగాలు సరైన ఫలితాలు రావాలంటే శాస్త్ర ప్రామాణికంగా ఆచరించేటువంటి వాళ్ళ మాటలు వినండి. నాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, నేను కూర్చుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ఇంకెక్కడైనా చేయించుకోవచ్చు. సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గర ఈ ఆటలు కుదరవు. ఇంత నిష్ఠతో ఇన్ని యాగాలు చేస్తున్నాడు కనుకనే ఇవాళ స్వర్ణాలయమనే నిర్మాణ మహాసంకల్పానికి అడుగులు పడ్డాయి. నా మాటలు చాలా కఠినంగా ఉంటాయి, అందులో నిర్మోహమాటం లేకుండా చెప్తున్నాను. అమ్మ ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తున్నా, ఒకరి మెప్పు కోసం కాదు, అమ్మ మెప్పు కోసం నేను చేస్తున్నా. మా గురువుగారి ఆజ్ఞ, గురుదేవుల యొక్క కృపతో ఈ విద్య నాకు వచ్చింది. మీరు కూడా ఈ విద్యలు నేర్చుకుని అమ్మని సశాస్త్రీయంగా అర్చన చేయండి. అయ్యా, ఎవరిని ఉద్దేశించి కాదు, శాస్త్ర ప్రామాణిక గ్రంథాలను అనుసరించి హోమాలు ఎలా చేయాలనేటువంటి విధి విధానాలను అనుసరించి నేను చెప్తూ ఉన్నాను. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర, జయ కామాక్షి.